మార్వాడీసు ఒక 20 ఏళ్ల క్రితం హోల్సేల్ కోసం బ్యాగులు పట్టుకొని వచ్చేది. బ్యాగులు పట్టుకొని వచ్చి చిన్న చిన్న మామ అని మంచిగా మచ్చిగా చేసుకొని ఇప్పుడు మా నొత్తిన వచ్చి నిలబ కూర్చురు అంతా. మా బతుకులు రోడ్డు మీద గిరిసిరు. ఇవాళ ఒక చిన్న మార్వాడీస్ మీద రాస్తారోక చేస్తే తీసుకొచ్చి లోపల పడేసిరు. మాకు ఒకటే న్యాయం కావాల్సింది ఏంటంటే మార్వాడీసు ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు న్యాయంగా చేసుకొని జిఎస్టీ కట్టి వ్యాపారం చేసుకుంటే మాకు అసలు ప్రాబ్లమే లేదు. కానీ వాళ్ళు తెచ్చే మొత్తం డూప్లికేట్ మాలే. అది అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి పాయినోడు కానోడు అందరు పోయి ఆయన దగ్గర తీసుకుంటారు. మా పరిస్థితి రూమ్లో కిరాయిలు కట్టలేక, షాప్లో కిరాయిలు కట్టలేక, షాప్లో వర్కర్సు మెకానిక్లకు కూడా వర్క్ లేకుండా అయిపోయింది. మెకానిక్ కూడా వాడే ఒక డిస్ప్లే 500 రూపాయలకే డిస్ప్లే వేస్తుంది వాడు. మాకు పడేది 1000 రూపాయలు పడుతుంది, వాడు 500కి డిస్ప్లే ఎట్టేస్తాడు. అంతా డూప్లికేట్ మాల్. అది ఎవరు చూస్తలేరు. ఎంతసేపు మార్వాడీస్ మీద మనోళ్ళు చేస్తారు. తెలంగాణ వ్యతిరేకం కాదాడ. మార్వాడీస్ మొత్తం తెచ్చే వస్తువులు మొత్తం డూప్లికేటే. వాడు డూప్లికేటే, వాడి వస్తువులు డూప్లికేటే. లాస్ట్ కాడ గుడి కాడ పోయి పూజ చేసుకుంటే కూడా